ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇవే కదా మనం రోజు ఈ పొజిషన్లో చూసేది. ఈ పొజిషన్లో మనం దగ్గర 3 to 4 hours పర్ డే నార్మల్గా అయితే, కొంతమంది 6-7 hours కూడా ఇదే పొజిషన్లో ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ రీల్స్, వాట్సాప్ మెసేజెస్, వాట్సాప్ టైప్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ పనిలో ఉన్న మేజర్ డ్యామేజ్ ఏంటో చెప్పమంటారా? ఇలా చూడడం వల్ల మీ సర్వైకల్ నెక్ ఏరియాలో చిన్న బోన్స్ ఉంటాయి. ఆ బోన్స్ మధ్యలో స్పైనల్ కార్డ్ పోతుంటుంది. ఆ స్పైనల్ కార్డ్ ప్రొటెక్షన్ కోసము చుట్టుపక్కల బోన్స్ అన్నీ కూడాను ఉంటాయి. ఆ బోన్స్ మధ్యలో జాయింట్స్ ఉంటాయి, దాని చుట్టూ నర్వ్స్ ఉంటాయి, చాలా లిగమెంట్స్ ఉంటాయి, చాలా మజిల్స్ ఉంటాయి. ఈ మజిల్స్ డ్యామేజ్ అవ్వచ్చు, లిగమెంట్స్ డ్యామేజ్ అవ్వచ్చు, నర్వ్ కంప్రెషన్ ఉండొచ్చు, ప్లస్ డిస్క్ ప్రొలాప్స్ ఉండొచ్చు. ప్లస్ తొందరగా ఏజ్లో ఒక 35-40 కల్లా ఒక 60-65 ఇయర్స్లో జరగాల్సిన చేంజెస్ కూడా జరిగే అవకాశం ఉంది. అందుకనే చాలా జాగ్రత్త. ఇప్పుడైనా మొబైల్ లేనిదే మనకి ఏ పని కాదు. బస్ స్టాండ్లో అయినా, రైల్వే స్టేషన్లో అయినా, ఎయిర్పోర్ట్లో అయినా ఎవరు చుట్టుపక్కల చూడరు, అందరూ మొబైల్ని చూసుకుంటుంటారు. సో దీనివల్ల జరిగే హజార్డ్ ఏంటి అంటే మీ సర్వైకల్ నెక్ అన్నది ఏ విధంగానే డ్యామేజ్ అవ్వచ్చు. తప్పకుండా మీరు గమనించాల్సిందంటే ఎప్పుడు కూడాను మొబైల్ చూడాలనుకున్నప్పుడు మీరు కూర్చున్న పొజిషన్లో ఉండాలి. ఈ నెక్కి సపోర్ట్లో కూర్చోవాలి. నేను ఇప్పుడు కూర్చుంటాను చూడండి. ఇలా కూర్చొని ఇలాగా ఆనుకొని ఉండాలి. ఇలా కూర్చొని ఇట్లా ఆనుకొని మీరు సెల్ ఫోన్ చూడొచ్చు. ఇట్లా ముందుకెళ్ళి చూశారు అంటే మీ నెక్ చాలా స్ట్రెయిన్ అవుతుంది. ఆ స్ట్రెయిన్ అయిన తర్వాత అది చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి లోన్ అవ్వచ్చు. అందుకని ఈ జాగ్రత్తను మీరు ప్రతిరోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు పాటించాలన్నదే నా సజెషన్.